అంటే అబ్రాడ్‌కి వెళ్ళాలని చాలామంది అనుకుంటారు కదా! యెస్. అసలు ఏ కంట్రీ బెస్ట్ అంటారు? ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి చాలా మంది కెనడా పీఆర్‌కి వెళ్తున్నారండి. ఓకే. పీఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. మీరిక్కడ వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, పర్మనెంట్‌గా ఫ్యామిలీతో పాటు సెటిల్ కావచ్చండి. ఓకే. ఓకే. అండ్ కెనడా పీఆర్ అనేది టోటల్ 8 మంత్స్ ప్రాసెస్. 6-8 మంత్స్ ప్రాసెస్ అండి. ఓకే. ఓకే. ఇది ఎందుకు ఇంత టైం పడుతుందంటే నేను చెప్తాను. ఓకే. ఎందుకంటే డాక్యుమెంటేషన్ అనేది సేఫ్‌గా జరగాలండి. ఇంకో దీంట్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అవుతాయి. ఓకే. దాంతో పాటు ఐఎల్టీఎస్ ట్రైనింగ్ జరుగుతుంది మీకు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెడికల్స్ కానివ్వండి, పోలీస్ క్లియరెన్స్ కానివ్వండి, బయోమెట్రిక్ కానివ్వండి ఇలాంటివి జరుగుతాయి. అందుకని 8-6 మంత్స్ ఆఫ్ ప్రాసెస్ పడుతుంది. ఓకే. మినిమమ్ 6 మంత్స్. చాలామందికి వీసా అనేది వితిన్ 6 మంత్స్‌తో కూడా వచ్చింది. అంటే డాక్యుమెంట్స్ క్లయింట్ ఎలా సబ్మిట్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. మ ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ ఇప్పుడు కెనడాకి కూడా వచ్చేసి మోర్ దెన్ 88% ఉందండి. చాలా వీసాస్ వచ్చాయి. రీసెంట్‌లీ కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ బ్యాక్ కూడా ఆ వీసాస్ అనేది వితిన్ 6 మంత్స్‌లోనే వచ్చాయండి. అండ్ ఓకే. విజిట్ వీసాస్ కూడా చాలా మందికి వచ్చాయన్నమాట. అండ్ కెనడా ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఫస్ట్ మనం కెనడాకి అప్లై చేయాలి అంటే ఇప్పుడు ఏదైనా క్లయింట్ అంటే వాళ్ళ హ్మ్. రెజ్యూమ్‌ని బట్టి ఫస్ట్ వాళ్ళ గైడెన్స్ అని ఇవ్వాలి. వాళ్ళ రెజ్యూమ్ అనేది వాళ్ళ ప్రెజెంట్ వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి, వాళ్ళ వర్క్ ఎక్స్‌పీరియన్స్ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి వాళ్ళు ఏ కంట్రీకి అనేది మ్యాచ్ అవుతుంది. వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ జాబ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఎక్కడ వీసా వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఫస్ట్ క్లయింట్‌కి అనేది ఎగ్జాక్ట్‌గా తన రెజ్యూమ్ చూసేసి మనం గైడెన్స్ అని ఇవ్వాలి. ఓకే. దాని తర్వాత ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ అనేది చూస్తాం మనం. ఇప్పుడు కెనడా పీఆర్‌కి సపోజ్ ఎవరైనా క్లయింట్ అప్లై చేశారనుకోండి. కెనడా పీఆర్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. కెనడా పీఆర్‌కి ఎలిజిబిలిటీ మనకొచ్చేసి 67 పాయింట్స్ అండి. ఈ 67 పాయింట్స్ అనేవి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఐఎల్టీఎస్. కెనడా పీఆర్‌కి ఐఎల్టీఎస్ అనేది జనరల్ ఉండాలి. అండ్ కొంతమంది పీటీ కోర్ కూడా రాస్తారు.